సోదర ధర్మశాస్త్రం అంతా చెప్పున చేయాలి. యోషువ గ్రంథం 1:7 చూస్తాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని పాటించాలి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలమనే విషయాలు దేవుని వాక్యంలో పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి దేవుడు యెహోషువకు ఇలాగ ఆజ్ఞాపించాడు. అదేమనగా, మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. 1:8 చూస్తాం. యెహోషువ గ్రంథం ధర్మశాస్త్రం అంతటిని బోధించాలి. యెహోషువను దేవుడు నాయకునిగా నియమించాడు. ఒక నాయకునిగా అతడు తన జనులకు దేవుని వాక్యాన్ని బోధించాలి. దానిలో అతడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి. యెహోషువ ధర్మశాస్త్రమును పాటించాలి, బోధించాలి. అంటే అతడు ముందుగా దానిని లోతుగా ధ్యానించి దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా అతడు పాటించలేడు మరియు ఇతరులకు బోధించలేడు. సంఘ నాయకులుగా ఉన్న వారికి ఈ మాటలు ఒక సవాలుగా ఉన్నవి. దేవుని వాక్యాన్ని శ్రేష్టముగా అందించాలి అంటే వారు ముందుగా వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి. ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించి దానిని పాటించి ఇతరులకు బోధిస్తాడో అప్పుడు అతడు వర్ధిల్లుతాడని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. నేటికి మీకు మీ జీవితాల్లో కూడా వర్తిస్తుంది. మీరు కూడా వర్ధిల్లాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించి దానిని పాటిస్తూ ఇతరులకు బోధించే వారిగా ఉండాలి. దేవుని వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.